ಯೋಗಿನಾರೇಯಣ. ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ಜಿಲ್ಲೆ ಚಿಂತಾಮಣಿ ನಗರದ NNT ರಸ್ತೆಯ ಶ್ರೀ ನಾಗನಾಥೇಶ್ವರ ಸ್ವಾಮಿ ದೇವಾಲಯದ ಆವರಣದಲ್ಲಿರುವ ಸದ್ಗುರು ಶ್ರೀ ಯೋಗಿನಾರಾಯಣ ತಾತಯ್ಯನವರ ಮಠದಲ್ಲಿ ಸದ್ಗುರು ಶ್ರೀ ಯೋಗಿನಾರಾಯಣ ತಾತಯ್ಯನವರ 299ನೇ ಜಯಂತಿಯನ್ನು ಶ್ರದ್ಧಾ ಭಕ್ತಿಗಳಿಂದ ಆಚರಿಸಲಾಯಿತು. ಸದ್ಗುರು ಕೈವಾರ ತಾತಯ್ಯನವರ ವಿಗ್ರಹವನ್ನು ವಿವಿಧ ಬಗೆಯ ಹೂಗಳಿಂದ ಅಲಂಕರಿಸಲಾಗಿತ್ತು. ಅಷ್ಟೋತ್ತರ ಸಹಿತ ಮಹಾಮಂಗಳಾರತಿಯನ್ನು ಬೆಳಗಲಾಯಿತು. ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಚಿಂತಾಮಣಿಯ ತಹಸೀಲ್ದಾರ್ ಸುದರ್ಶನ ಯಾದವ್, ತಾಲೂಕು ಪಂಚಾಯಿತಿ ಇಒ ಆನಂದ್, ಕೈವಾರದ ಶ್ರೀ ಯೋಗಿನಾರಾಯಣ ಸಂಕೀರ್ತನಾ ಯೋಜನೆಯ ಸಂಚಾಲಕರಾದ ವಿದ್ವಾನ್ ವಾನರಾಶಿ ಬಾಲಕೃಷ್ಣ ಭಾಗವತರ್ ಹಾಗೂ ಭಕ್ತಾದಿಗಳು ಭಾಗವಹಿಸಿದ್ದರು. ಹಲವಾರು ಮಹಿಳಾ ಭಜನಾ ತಂಡದವರು ಭಾಗವಹಿಸಿ ಕೈವಾರ ತಾತಯ್ಯನವರ ಕೀರ್ತನೆಗಳನ್ನು ಭಕ್ತಿಯಿಂದ ಹಾಡಿದರು. ಇದೇ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಪ್ರತಿಭಾವಂತ ವಿದ್ಯಾರ್ಥಿಗಳನ್ನು ಸನ್ಮಾನಿಸಲಾಯಿತು. ಗರಿವರದ ನಾರಾಯಣ ಕರುಣಾ ಕಟಾಕ್ಷ ಗರಿವರದ ನಾರಾಯಣ ನೋಡು ಮೂರ್ತುನು ನೀವೇ ಮುಜ್ಜಗಮುನು ನೀವೇ ಕರುಣಾ ಕಟಾಕ್ಷ ಗರಿವರದ ನಾರಾಯಣ ಪಾಹಿ ನಾರಾಯಣ ಪಾಹಿ ನಾರಾಯಣ ಪಾಹಿ ಲಕ್ಷ್ಮೀ ರಮಣ ಅಮರ ನಾರಾಯಣ. ನಾರಾಯಣ ಪುಂಡರೀಕಾಕ್ಷ ರಘುವೀರ ನಾರಾಯಣ ಶರಣಾಗತ ತ್ರಾಣ ವಿರುದಾಗಿ ದುಡವು ನೀವೇ ಪುಂಡರೀಕಾಕ್ಷ ರಘುವೀರ ನಾರಾಯಣ ಪಾಹಿ ನಾರಾಯಣ ಪಾಹಿ ನಾರಾಯಣ ಪಾಹಿ ಲಕ್ಷ್ಮೀ ರಮಣ ಅಮರ ನಾರಾಯಣ. ಜನ್ಮಲೆತ್ತಿ ಬಹುಬಡಲಿತಿ ನೀನೇನು ಎನ್ನೆನ್ನೋ ಜನ್ಮಲೆತ್ತಿ ಬಹುಬಡಲಿತಿ ನೀನೇನು ಕಡದೇರ್ಚು ಕೈವರಮು ಅಮರ ನಾರಾಯಣ ಕಡದೇರ್ಚು ಕೈವರಮು ಅಮರ ನಾರಾಯಣ ಎನ್ನೆನ್ನೋ ಜನ್ಮಲೆತ್ತಿ ಬಹುಬಡಲಿತಿ ನೀನೇನು ಕಡದೇರ್ಚು ಕೈವರಮು ಅಮರ ನಾರಾಯಣ ಪಾಹಿ ನಾರಾಯಣ ಪಾಹಿ ನಾರಾಯಣ ಪಾಹಿ ಲಕ್ಷ್ಮೀ ರಮಣ ಅಮರ ನಾರಾಯಣ ಪಾಹಿ ನಾರಾಯಣ ಪಾಹಿ ನಾರಾಯಣ ಪಾಹಿ ಲಕ್ಷ್ಮೀ ರಮಣ ಅಮರ ನಾರಾಯಣ ಪಾಹಿ ಲಕ್ಷ್ಮೀ ರಮಣ ಅಮರ ನಾರಾಯಣ. ಮೊಟ್ಟ ಮೊದಲನೇದಾಗಿ ಹೇಳುವಂಥ ವಿಚಾರ ಏನಂತಂದರೆ, ಈಗಿನ ಸಮಾಜದಲ್ಲಿ ವ್ಯಾಲ್ಯೂಸ್ ಕಮ್ಮಿ ಆಗಿದೆ, ಮೌಲ್ಯಗಳು ಕಮ್ಮಿ ಆಗ್ತಾ ಇದೆ ಅನ್ನುವಂಥ ಮಾತನ್ನ ಹೇಳ್ತಾರೆ. ನಾವು ಕೈವಾರ ತಾತಯ್ಯನವ್ರನ್ನ ಮಾತಾಡಬೇಕಾದ್ರೆ ಅವ್ರು ಏನೋ ನಮ್ಮ ನಿಜವಾಗ್ಲೂ ನಮ್ಮ ತಾತನವರು ಅನ್ನೋ ಥರ ಮಾತಾಡ್ತೀವಿ. ಯಾಕೆ ಅಂತಂದರೆ ಪವಾಡ ಪುರುಷ ಹಾಗೂ ಕಾಲಜ್ಞಾನಿಗಳು ಎರಡು ಪದಗಳು ತುಂಬ ಶ್ರೇಷ್ಠವಾದಂಥ ಪದಗಳು. ಈ ಪದಗಳನ್ನ ಬಳಸ್ಬೇಕಂದ್ರೆ ಅತ್ಯಂತ ಶ್ರೇಷ್ಠವಾದವ್ರನ್ನ ಮಾತ್ರ ಬಳಸಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ. ಅಂತ ಎರಡು ಪದಗಳನ್ನ ಬಳಸ್ತಾ ಇದೀವಿ ನಾವು ನಮ್ಮ ಕೈವಾರ ತಾತಯ್ಯನವ್ರಿಗೆ ಮಾತಾಡಲಿಕ್ಕೆ. ಕಾಲಜ್ಞಾನಿಗಳು ಹಾಗೂ ಪವಾಡ ಪುರುಷರು ಅಂತ. ಸದ್ಗುರು ತಾತಯ್ಯ ಗಾರಿ ಪಾದ ಪದ್ಮಮುಲೆ ಗತಿ ಗೋವಿಂದ, ಅಮರ ನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ಪಾದ ಪದ್ಮಮುಲೆ ಗತಿ ಗೋವಿಂದ.
భీమలింగేశ్వర స్వామి పాద పద్మములే గతి గోవింద. యోగా నరసింహస్వామి పాద పద్మములే గతి గోవింద. ఆలంబగిరి కలికిలేట లక్ష్మీ వెంకటరమణ స్వామి పాద పద్మములే గతి గోవింద. నమః పార్వతీపతయే. ఈరోజు 229వ జయంతోత్సవ సందర్భంగా సద్గురు యోగి నారాయణ తాతయ్య గారి యొక్క అంటే పరాభవనామ సంవత్సరం 1726వ పల్గుణ మాసపు పున్నమి రోజున సద్గురు యోగి నారాయణ తాతయ్య గారు జన్మించారు. సద్గురు ఆయన ఎలాంటి వారు అంటే, దండధరుడు మమ్మ దండిప్పవెరుచును ఇక ఎవరికి మేము వెరవమురా అంటారు. అంటే దండధరుడు అంటే యమధర్మరా మమ్మ చూస్తే భయపడతాడు, నేను ఇంకెవరికి భయపడాలా అంటారు. కొదవలన్నీ తీరే మాకు నీ కడజన్మాట, మళ్ళీ పుట్టుట లేదు, పుట్టుటయూ లేదు, చచ్చుటయూ లేదు. అలాంటి మహాపురుషులు ఈ చిక్కబళ్ళాపురం జిల్లాలో జన్మించడము మనందరి పూర్వపుణ్యం. తాతయ్య గారికి కులమత భేదాలు లేవు. అయినా మగవారు ఒక కులము, మగవులు ఒక కులము, వెదకి చూచిన లేదు వీరు కులము, సృష్టీశ్వరుని ఎంత చిక్కులు చేశారా అంటారు. మగోడదొక జాతి, ఆడోళ్ళదొక జాతి, మరి వేరే జాతిని నేను చూసే ఉండలేదు అంట. తల్లిదండ్రులు చాలా సాహసంబున పెనగి రతి చేయగా రమణి గర్భమందు తనువు రూపం బాయ తలక్రిందులుగా మారి ముత్యద్వారము దూయి వచ్చిరి నరులు. ఈ కులము వారమో ఎరువులేమయ్యా, స్త్రీ పురుష జాతులివి సృష్టిలో రెండు. అంటే తల్లి తండ్రి సంయోగంతో తల్లి గర్భములో శిశువు ఏర్పడుతుంది. ఆ శిశువు జన్మమయ్యేటప్పటికీ తలక్రిందులుగా తల్లి గర్భంలో మారి ఉచ్చద్వారంలో వస్తుంది. ఈ ప్రపంచం రితా కూడా, ప్రపంచంలో ఉండే మానవ కోటి అందరూ కూడా ఉచ్చద్వారం నుంచి వచ్చేదేవాళ్ళు. ఇక్కడ వేరే కులం అనేది ఎట్లా? చెవులో ఎవరైనా పుట్టింటే చెప్పండి, నోట్లో ఎవరైనా పుట్టింటే చెప్పండి, అంతా వచ్చేది ఉచ్చద్వారం. నీక మా కులము ఎచ్చు, మీ కులము పిచ్చలుచు, తర్కవాదము చేయ తగదు మీకు, వివరించి తూచితే ఇందేని పసలేదు, మలతిత్తి దీనిపై మమత విడవలేమవుతా. ఇక్కడ నీళ్ళు కీళ్ళు ఏమీ లేదు, అందరూ సమభాగిత్వము. అందువల్లనే ఇక్కడ ఇంతమంది భక్తాదులు ఈరోజు చేరిండేది. ఎందుకంటే ఇక్కడ కులం లేదు కదా. ప్రతి ఒక్క దీంట్లో కూడా కులము 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 అంటారు. ఇక్కడ కులమే లేదు కదా. తాతగారి సిద్ధాంతంలోకి వచ్చిన పిమ్మట కులము లేదు, ఈ కులము ఆ కులము అని ఎంచరాదు, అంతా ఒకే కులము అని ఎంచాలి. ఎంచితే అది అపచారము. తాతయ్య గారు దాన్ని ఖండించినారు. అందువల్లనే మీరు తాతయ్య గారి కూతుర్ని ఇంత చక్కగా పాడుతున్నారు రంజాన్ కూడా అని చెబుతూ ఈరోజు సద్గురు తాతయ్య గారి యొక్క 299వ జయంతోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండారు. కవర్ చేస్తావునా? ఏర్పాటు చేసిండారు. ప్రతిభా పురస్కారాన్ని కూడాను ఆయోజన చేసిండారు. ప్రతిభా పురస్కారాలు నేను ఇప్పుడు చూసిన పిమ్మట నాకు అనిపించింది, ప్రతిభా పురస్కారము రేపు సంవత్సరం చక్కగా చేద్దాం. ఆ బిట్లకి ఏమైనా ఒక 5,000 రూపాయలన్నా ఈకపోతే, 10,000 రూపాయలన్నా ఈకపోతే అది ప్రతిభా పురస్కారానికి అర్థమే ఉండేలే. రేపు సంవత్సరము దాన్ని ఏర్పాటు మనం అందరూ చూడి పూజ్య ధర్మాధికారులతో మాట్లాడి ఆ ప్రతిభా పురస్కారాన్ని ఒక కులానికే కాదు, ఇంకా వేరే వేరే కులాల్లో కూడాను మంచి మంచి ప్రతిభావంతుల్లో అందరికీ చేయండి. ఈ ఒక కులానికి చేసుకునేది ప్రతిభా పురస్కారం కాదు. అన్ని కులాల్లోనూ మెరిటెడ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, ఆ కులాలంతా పిలిపించి, ఆ పిల్లోళ్ళు పిలిపించి అందరికీ కూడాను ఆ ప్రతిభా పురస్కారం ఎంత జనంకి సాధ్యమవుతుందో అంత జనంకి రేపు సంవత్సరం చేసేట్లుగా మన ఇక్కడ ఏర్పాటు చేస్తాం. ఈరోజు ఇంక కొచ్చిండేట్ల అందరికీ కూడా తాతగారి సిద్ధాంతం యొక్క విషయాన్ని అందరూ కూడా పొద్దుటి నుంచి అందరూ కూడాను మాట్లాడినారు. అందరికీ
పూజ్య ధర్మాధికారులు ఎక్కడ చూసినా ఆత్మబోధామృతంని చెప్తున్నారు. రేపు సంవత్సరం సాధ్యమైనంత పూజ్య ధర్మాధికారుల్ని ఈ యొక్క స్థలానికి పిలిపించి ఆత్మబోధామృత కార్యక్రమం చేయవలసిందిగా వాళ్ళలో ప్రార్థన చేసుకున్నాము అని చెప్తూ తొగ్గురు తాతయ్య గారి పాదపద్మలో నమస్కరిస్తూ ఇక్కడ మన లక్ష్మణ్ రెడ్డి గారు ఉండరు, అనేక మంది ట్రస్టీలు ఉండారు ఇక్కడ అంతా కూడా. లక్ష్మణ్ తావుచేరి అందరూ కూడా ట్రస్టీలు ఉండారు ఇక్కడ, ఈ దేవస్థానం ట్రస్టీలు ఉండారు. పూజ్య ధర్మాధికారి చెప్పిండారు ఇక్కడ చాలా పెద్దగా మంచి దేవాలయం చేయాలి అని చెప్పినారు. మంచి దేవాలయం చేస్తే అది కాదు, ముఖ్యంగా కులమత భేదాలని అది అంత పారదోయి ఆ క్యాస్టే రాకూడదు ఇక్కడ. క్యాస్ట్ లేకుండా పెద్దగా బుక్ చేసి అందరిలో కూడా చేసుకోవాలని చెప్పేసి ప్రార్థన చేస్తాం. అదాం కొందరికి క్యాస్ట్ లేదు అంటే నవ్వుతారు కొందరు, చెప్పాం మీకు జాతి లేదు అంటా ఉండడం అనుకుంటారు. జాతిని పెట్టుకునే వాళ్ళు ఎవరు పైకి రాలే, వాళ్ళంతా కిందకి పడిపోతారు. ఒక జాతిని ఇంకా పైకి వస్తారు ప్రతి మనిషి, అన్ని జాతులని కలుపుకొని పోతే తనే పైకి వస్తారు. నా జాతి వాళ్ళే ఉండాలంటే వాళ్ళు ఎక్కడ పైకి వచ్చి రాజకీయంలో కావచ్చు, సామాజికంలో కావచ్చు, నైతికంగా కావచ్చు, ప్రీతి విశ్వాసాల్లో కావచ్చు. ఇప్పుడు కైవారంకి ఎంతమంది వస్తారు, ఎవరికన్నా జాతి అని అడుగుతారు అక్కడ కైవారంలో ఫలానా జాతి అని చెప్తారా? అలాగుండాలా ఇక్కడ కూడా తాతగారి సిద్ధాంతం అలాంటిది అని చెప్తూ ఈరోజు ఇక్కడ చేరిండేట్ల అధ్యక్షుడు మన సంఘం అధ్యక్షులు ఈ తాతగారి దేవస్థానము చేసినట్ల మహాపురుషులు పేరేమి నారాయణ స్వామి వాళ్ళు ప్రతిష్టాపన చేసి తాతగారిది వాళ్ళని మనం స్మరించేది మన ఆద్యత కర్తవ్యం. ఆ మహాపురుషుడు ఇక తాతగారిని ప్రతిష్టాపన చేయంగా 1951 మనమంతా పుట్టే ఉండలే. అప్పట్లోనే నా మహాపురుషుడు ఇక్కడ తాతగారిది ప్రతిష్టాపన చేసినారు. ఆయనకి ఆ వైకుంఠంలో మంచి స్థానం తాతగారు దొరికియాలా అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఆ కుటుంబం బాగా పెరగాల అని చెప్పి ప్రార్థన చేస్తూ ఈ కార్యక్రమానికి ప్రతి తల్లులు, మహిళా మండలీలు, కులమత భేదాలంతా ఇక్కడ చూడండి, బ్రాహ్మణులు ఉన్నారు, వైశ్యులు ఉన్నారు, అందరూ కూడా ఉన్నారు, బలిజోళ్ళు ఉన్నారు, అన్ని కులస్తులు ఉన్నారు. ఇక్కడ కులం అంటే ఇస్తుందా? ఇక్కడ ఎవరన్నా బలిజోళ్ళు ఎంతమంది ఉంటారు? చేస్తారుమా అదే నేను చెప్పేది అట్లే కాదు, నేను చెప్పేది ఉదాహరణకి కులమే కాదు, వైశ్యులు ఎంతమంది ఉన్నారు? దండిగా ఉన్నారు కదా. బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు? దండిగా ఉంటారు కదా. గొల్లోళ్ళు ఎంతమంది ఉన్నారు? దండిగా ఉంటారు కదా. కులము అంటే ఏమవుతుంది? అందరూ చేరితే అదే ఇది అని చెప్తూ ఈ యొక్క అవకాశాన్ని కల్పించినట్ల రాని రావాలని మన లక్ష్మణ్ రాని రావాలని అని చెప్తా నేను వచ్చినాం. ఈసట్టి చూసినాం ఈ కార్యక్రమం ఎట్లయితా ఉంది. నేను నాకు చూసేకి తాతగారు అవకాశం చేసి ముందరతో ఇది ఇంకా చాలా పెద్దగా మనము నా పంటకి. మళ్ళీ మీకు గురు పూజ కార్యక్రమము జూలై మాసంలో 8, 9, 10 ఆ 3 రోజులు జరుగుతుంది. పెద్ద కైవారంలో పెద్ద విద్వాంసులు, నేషనల్ ఆర్టిస్ట్ అంతా అక్కడికి వస్తూ ఉంటారు. మీ మహిళా మండలీలు అందరూ కూడా 5 కీర్తనలు కోష్టి గాయని కూడా పాడాలా. ఆ కుప్తం మహిళా మండలికి బ్యాచ్కి అవకాశం ఏందో వాళ్ళు సెట్ టిక్ చేసుకుంటారు. అందరికీ ఒక బ్యాచ్గా అన్ని బ్యాచ్లకి అందరూ రావాలి. వాటికి అందరూ వచ్చేట్లు ఏర్పాటు చేస్తాం. అందరూ వచ్చేవాళ్ళు మీరు కైవారుకి అందరికీ మేము వీణా మేడం చెక్కి ఇస్తాం. ఆ స్క్రిప్ట్ ఆయన అందరికీ ఇస్తుంది. మీరందరూ సహకరించండి, ఎంతో సహకరించి అందరూ కూడా దయచేసి రావాలని చేస్తూ అందరికీ చిక్కబళ్ళాపురం నీకు వచ్చి ఎట్లా వాళ్ళకి వచ్చిన్నారు వాళ్ళకి అవకాశం ఇస్తారు చెప్తా. నమస్కారం.